Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 32LQ LG టీవీని ఇన్స్టలేషన్ అండ్ దాంట్లో ఎలా ప్రోగ్రామింగ్ ఉంటాయి, దాన్ని ఎలా వాడుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇది వాల్ మౌంటింగ్ కోసం రెడీ చేస్తున్నాం దీన్ని. అది స్టాండు, దీని మోడల్ వచ్చి 32LQ. దీనికి స్మాల్ స్టాండ్ వస్తుంది. ఫస్ట్ ఆ స్టాండ్ మెజర్మెంట్స్ అవన్నీ సెట్ చేసుకుంటున్నాము. ముందుగా స్టాండ్ తీసుకొని దానికి 4 స్క్రూస్ ఇస్తారు. ఆ స్క్రూస్ బిగించేసుకోవాలి. బిగించేసుకున్న తర్వాత టేప్ తీసుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. స్టాండ్కి 4 హోల్స్ ఇస్తారు. దాని మెజర్మెంట్ తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి. ఎక్కడైతే బిగిస్తున్నామో అక్కడ స్పిరిట్ లెవెల్ పెట్టుకొని లెవెల్ చూసుకున్నప్పుడు హోల్స్ పెట్టుకొని డ్రిల్లింగ్ చేసుకుంటున్నాము. హోల్స్ అనేవి సరిపోలేదు, అందుకని మళ్ళీ డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని కొంచెం పెద్ద హోల్ తీసుకుంటున్నాము. స్టాండ్తో పాటు స్క్రూలు, ఉడన్ ప్లగ్ లాంటివి ఇస్తారు. లాక్ సిస్టమ్ అది. ఆ ప్లాస్టిక్ పైప్ లావలు పెట్టి స్క్రూలు టైట్ చేస్తే టైట్ అయిపోతుంది. ఇదండి 32 ఇంచెస్ LG టీవీకి వచ్చే స్టాండ్ ఇది. దాన్ని ముందుగానే మెజర్మెంట్ పెట్టుకొని డ్రిల్లింగ్ వేసుకున్నాము. ఫస్ట్ సైడ్ బై సైడ్ స్క్రూస్ ఎక్కించుకోవాలి, అప్పుడు స్టాండ్ కింద పడిపోకుండా ఉంటుంది. తర్వాత మనం మిగతా ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్క్రూస్ అన్ని బిగించేసుకున్న తర్వాత ఒకసారి లెవెల్ చూసుకోవాలి. దీన్ని తెలుగులో రసమట్టం అని అంటారు, ఇంగ్లీష్లో స్పిరిట్ లెవెల్ సెన్సార్ అంటారు. ఆ బబుల్ అనేది మధ్యలో ఉంటేనే లెవెల్. టీవీ అయితే వాల్కి ఫిట్ చేసాము. దీంట్లో 4 ఆప్షన్లు ఉంటాయి, అవి మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ మనం రిమోట్లో హోమ్ సింబల్ ఉంటుంది, ఇల్లు సింబల్ ఉంటుంది. దాన్ని నొక్కామంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మెయిన్ స్క్రీన్ ఇది. తర్వాత సెట్టింగ్స్ బటన్ నొక్కాలి. రైట్ సైడ్లో సెకండ్ బటన్ ఉంటుంది. దాంట్లో నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. రౌండ్గా ఉంటుంది నెట్వర్క్ సెట్టింగ్స్ అనేది. ఇంటర్నెట్ సింబల్ ఉంటుంది, అది నొక్కామంటే దాంట్లో నెట్వర్క్ కనెక్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి వైఫై నెట్వర్క్ చూస్ చేసుకొని తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. వైఫై కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం హోమ్ స్క్రీన్ నొక్కామంటే మెయిన్ స్క్రీన్కి వచ్చేస్తుంది. అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మనం సైన్ ఇన్ చేసుకోవచ్చు. కొత్త టీవీలన్నిటికీ అప్డేట్ అనేది అడుగుతుంది. అప్డేట్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కొట్టేయండి. మనం సైన్ ఇన్ లేకుండానే మామూలుగానే యూట్యూబ్ ఓపెన్ చేసాము. లాస్ట్కు స్కిప్ కొడితే యూట్యూబ్ వస్తుంది. ఇక్కడ నెట్వర్క్ అనేది ఇష్యూ ఉంది, అందుకోసం ఏం ఓపెన్ అవ్వట్లేదు, లేట్గా ఓపెన్ అవుతున్నాయి. కాపీరైట్ ఇష్యూ వల్ల సాంగ్ అనేది మ్యూట్లో పెట్టాము. ఓన్లీ సెట్టింగ్స్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెట్టింగ్స్ బటన్ నొక్కండి. పిక్చర్ మోడ్ ఉంటుంది. పిక్చర్ కలర్ అనేది మారుతుంటుంది పిక్చర్ మోడ్ నొక్కామంటే. తర్వాత సౌండ్ మోడ్ ఎందుకంటే ఆడియో క్వాలిటీ చేంజ్ అవుతూ ఉంటుంది, అందుకోసం. నెక్స్ట్ సౌండ్ అవుట్పుట్ డివైస్ అని ఉంటుంది, అది వచ్చి హోమ్ థియేటర్ సెట్ చేసుకున్నప్పుడు అది పెట్టుకోవాలి. తర్వాత గేమ్స్ అనేది ఉంది. ఎవరైనా ప్లే స్టేషన్ వాడే వాళ్ళు ఉంటే జాక్ పిన్ కనెక్ట్ చేసుకొని ప్లే స్టేషన్ ఆడుకోవచ్చు దాంట్లో. ఇంతేనండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వైఎంకే బ్లాగ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.